మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల సజ్జలు, 2 కప్పుల బియ్యము, అలాగే 1 కప్పు నుండి 1.5 కప్పు దాకా మినపగుళ్ళు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూను మెంతులు వేసేసుకొని 1కి 2 సార్లు బాగా కడిగేసి 7-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. 7-8 గంటలకి చక్కగా నానిపోయి ఉంటాయి. వీటిని గ్రైండర్ ఉంటే గ్రైండర్లో, లేదంటే మిక్సీ జార్లో వీలైనంత మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకొని నైట్ అంతా పులియడానికి అయితే పెట్టేసుకుందాం. మనము లాస్ట్ వీడియోలో ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూసాం కదా. ఈ సజ్జలతో చలికాలంలో స్పెషల్గా ఈరోజు దోశలు అయితే చేసుకుందాం. బియ్యంతో చేసుకున్నట్టే క్రిస్పీగా మంచి కలర్తో టేస్టీగా అయితే వస్తాయి. నార్మల్గా ఉత్తి బియ్యంతో కాకుండా ఇలా సజ్జల్ని యాడ్ చేసుకొని చేసుకుంటే ఈ చలికాలంలో చాలా మంచిది ఆరోగ్యానికి. కనీసం వారానికి 1-2 సార్లైనా ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. ఇలా మనం కావాల్సినంత పిండి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి బ్యాటర్ని చేసుకొని పెనం మీద ఇలా దోశలు అయితే వేసేసుకోవాలి. క్రిస్పీ దోశ కావాలి అనుకుంటే కనుక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పెనం మీడియం హీట్ ఉన్నప్పుడే బ్యాటర్ వేసుకొని మనకి వీలైనంత పల్చగా దోశని స్ప్రెడ్ చేసుకొని నచ్చితే నెయ్యి లేదంటే నూనె వేసుకొని బాగా పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎర్రగా కాల్చుకున్నారంటే చూడండి ఇలాగా మంచిగా సజ్జలతో హెల్దీ దోశలు అయితే రెడీ అయిపోతాయి. అదే మెత్తటి సాఫ్ట్ దోశ కావాలి అనుకుంటే ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశని కాల్చుకోవాలి. ఇలా బ్యాటర్ వేసేసుకొని సాఫ్ట్ దోశలు అయితే రెడీ అవుతాయి. ఒకసారి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నారంటే వారానికి సరిపడా వెరైటీ దోశలు అయితే చేసుకోవచ్చు. దోశలు కానీ, ఇడ్లీలు కానీ, పొంగనాలు కానీ ఇలా డిఫరెంట్ రెసిపీస్ అయితే చేసుకోవచ్చు అండి. చలికాలంలో సజ్జల ఆరోగ్యానికి చాలా మంచిది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే అన్నీ కాల్ చేసుకున్నామంటే హెల్తీగా సజ్జలతో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. బరువు తగ్గడానికి, డైట్లో ఉన్నవారికి, వెయిట్ లాస్లో ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మరి నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ వీడియో డీటెయిల్గా స్క్రీన్ పైన ప్లే బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేశారంటే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో కలుద్దాం.